Let's go with next topic, section 45(5) కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఏంటంటే ఫస్ట్ కథ చెప్తాను నేను. ఎవరి దగ్గరైనా ఒక క్యాపిటల్ అసెట్ ఉండి గవర్నమెంట్ వాటిని కంపల్సరీ ఎక్వైర్ చేసుకుంటే వాడు అప్పుడు ఏం చేస్తుంది, గవర్నమెంట్ వాడికి ఎవరి దగ్గర అయితే కంపల్సరీ ఎక్వైర్ చేస్తుందో వాడికి కన్సిడరేషన్ ఇస్తుంది, ఎంతో కొంత ఇస్తుంది కదా కాంపెన్సేషన్. ఆ కాంపెన్సేషన్ మీద ట్యాక్స్ కట్టాలి అన్న పర్స్పెక్టివ్లో ఈ ఎంటైర్ డిస్కషన్ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ నా హౌస్ కంపల్సరీ ఎక్వైర్ చేసుకొని ఎంత ఇచ్చింది, నాకు 5 lakhs ఇచ్చింది అనుకో. ఆ 5 lakhs మీద మనం క్యాపిటల్ గెయిన్స్ ఎలా చూడాలంటే, కాస్ట్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్కి మనకి కొంచెం కాస్ట్ ఇంకర్ అవుతాం కదా, ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్కి ఇండెక్సేషన్ చేయాలి. ఇండెక్సేషన్ మనకు నార్మల్గా ఏం తెలుసు, ఇండెక్సేషన్ తీసుకునేప్పుడు పైనేమో ట్రాన్స్ఫర్ ఇయర్ డివైడెడ్ బై ఎక్వైరింగ్ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎవరికి అమ్మట్లేదు, ట్రాన్స్ఫర్ చేయట్లే, బట్ గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైర్ చేసుకుంటుంది కదా. ఎప్పుడు ఎక్వైర్ చేసుకుంది, ఏ ఇయర్లో అయితే కంపల్సరీ ఎక్వైర్ చేసుకుందో దాన్నే ట్రాన్స్ఫర్ ఇయర్ కింద చూసుకోవాలి. ఆ పైన ఏం రావాలి, ఇయర్ ఆఫ్ కంపల్సరీ ఎక్విజిషన్ ఎప్పుడు జరిగిందో అప్పుడు డివైడెడ్ బై నువ్వు ఫస్ట్ ఈ హౌస్ని ఎక్వైర్ చేస్తుంటావు కదా, ఎక్వైరింగ్ ఇయర్, దాంతో చేసుకొని యూ విల్ క్యాలిక్యులేట్ ద ఏంటి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఓకే, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ హౌ విల్ డెరైవ్ ద క్యాపిటల్ గెయిన్స్. అదే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 5 lakhs అంటే నేను ఏమన్నాను, సార్ నా హౌస్ చాలా వాల్యూ సార్, ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ వాల్యూ అంటే, అప్పుడు ఏం చేశాడు, నేను కోర్టుకి వెళ్ళాను. మళ్ళీ కోర్టుకి వెళ్తే అప్పుడు కోర్టులో నేను కేసు విన్ అయ్యి, సరే నీకు 5 lakhs కాదు నీకు 6 lakhs ఇస్తానని చెప్పి, దీన్ని ఏమంటారు, ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్. ఎప్పుడైతే ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ వచ్చిందో ఆ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్కి తీసుకొని, అది రావడానికి ముందు నువ్వేమై ఉంటావు, కోర్టుకి వెళ్ళి ఉంటావు కదా, లిటిగేషన్ ఎక్స్పెన్సెస్ ఇంకా అయి ఉంటావు కదా, ఆ ఎక్స్పెన్సెస్ కూడా మైనస్ చేసుకో, దాంట్లోంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కూడా తీసే. ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్కి మళ్ళీ ఇండెక్సేషన్ ఇస్తామంటే ఇస్తాం, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేగా ఏదైతే వచ్చిందో దాన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి గవర్నమెంట్కి. నీకు ఫర్ ఎగ్జాంపుల్ 2024లో కంపల్సరీ ఎక్విజిషన్ చేసింది, బట్ వెంటనే 2024లో మనకి డబ్బులు ఇవ్వకపోవచ్చు కదా గవర్నమెంట్. మన గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చి ఉండొచ్చు, 2025లో ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ట్యాక్సిబిలిటీ ఎప్పుడు ఉంటుందంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీవ్. ఎప్పుడు రిసీవ్ చేసుకున్నావు, 2025లో, కాబట్టి 2025లో ట్యాక్స్ పే చేయాలి, రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంటుంది, ఏంటంటే అది ఫైనల్ ఆర్డర్. ఇప్పుడు కోర్టు ఫస్ట్ ఇంటర్మ్ ఆర్డర్ వస్తుంది, దాని తర్వాత ఫైనల్ ఆర్డర్ ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ కేసులో అప్పుడు ఏం చూడాలి, ఫైనల్ ఆర్డర్ ఎప్పుడైతే పాస్ అవుతుందో అప్పుడు ట్యాక్సిబిలిటీ అనేది అరైజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్స్ ఉన్నాయి కదా, మనకి కన్సిడరేషన్ చూడు. ఇప్పుడు సేల్ కన్సిడరేషన్ ఎంత ఇక్కడ, 5 lakhs. ఒకవేళ కోర్టులోకి వెళ్తే మనకి ఎంత చేశారు, 6 lakhs. ఇవన్నీ వెంటనే ఇవ్వరు కదా, కొంచెం టైం పడుతుంది ఇవ్వడానికి. అప్పుడు ఈ లోపల దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, ఆ ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఆ ఇంట్రెస్ట్ మాత్రం ఐఎఫ్ఓఎస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లోకి వెళ్ళాలి. ఓకే, ఇంకేమైనా ఉందా చెప్పడానికి అంటే, ఇంకొక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు తర్వాత సెక్షన్ 1037 ఎగ్జంప్షన్ చూడాలి. ఏంటంట, సెక్షన్ 1037 కింద మనం ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఎవరెవరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ ఎగ్జంప్షన్ అంటే, ఎయిదర్ నువ్వు ఇండివిజువల్ అన్న అయి ఉండాలి, లేదంటే హెచ్యుఎఫ్ఐ అన్న అయి ఉండాలి. వీరిద్దరికి మాత్రమే ఇచ్చాం ఎగ్జంప్షన్. అది కూడా దేనికి ఇచ్చాం, ఒకవేళ అర్బన్లో నీకంటూ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకో, ఆ ల్యాండ్ కనుక గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైరీ చేసుకుంటే అప్పుడు దానికి ఎగ్జంప్షన్, దాని మీద ఇచ్చిన కంపల్సరీ ఎక్విజిషన్ వల్ల వచ్చిన మనీ కంప్లీట్లీ ఎగ్జంప్టెడ్, నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్. బట్ ఆ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే నువ్వు అర్బన్లో అగ్రికల్చర్ ల్యాండ్ అంటున్నావో, నువ్వు 2 years ముందు యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్, 2 years బిఫోర్ ద ట్రాన్స్ఫర్ జరగకముందు 2 years నువ్వు దేనికి వాడు ఉండాలి, దాన్ని అగ్రికల్చర్ పర్పస్కే వాడు ఉండాలి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పుడు నేను ఉత్తేజని, మాకు అర్బన్లో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని గవర్నమెంట్ ఏం చేసింది, వచ్చి కంపల్సరీ ఎక్వైర్ చేసుకుంది. ఇప్పుడు దీని మీద నేను ట్యాక్స్ కట్టాలా కట్టకూడదా, కట్టాలి. ఎందుకు కట్టాలి, నువ్వు ఇప్పుడే కదా ఎగ్జంప్షన్ అన్నావంటే, నేను దేనికి చెప్పాను, అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే ఎగ్జంప్షన్ చెప్పా, అదే నార్మల్ ల్యాండ్కి చెప్పలేదు కదా, ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్కే ఉన్న ఎగ్జంప్షన్. ఇప్పుడు మరి ఇంకో డౌట్ అడగాలి, ఇప్పుడు నన్ను నువ్వు ఏం అడగాలి, నువ్వు ఇప్పుడు అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్కే చెప్పావు కదా, మరి రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్కి ఏంటి కదా, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్కి ట్యాక్స్ కట్టాలా గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైర్ చేసుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అసలు క్యాపిటల్ అసెట్టే కాదు, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద క్యాపిటల్ అసెట్. వన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ క్యాపిటల్ అసెట్, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. బట్ అర్బన్ అగ్రికల్చర్ ఈజ్ ఏ క్యాపిటల్ అసెట్, దీని మీద క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. అది కూడా ఒకవేళ అర్బన్లో అగ్రికల్చర్ ల్యాండ్ నువ్వు
బిఫోర్ ట్రాన్స్ఫర్ 2 ఇయర్స్ నువ్వు అగ్రికల్చర్ పర్పస్కే వాడుంటే అది ఎగ్జెంప్టెడ్ అన్నావు. అలా కాదు నార్మల్గా వాడుంటే నార్మల్ పర్పస్కి దెన్ ఇట్ ఈజ్ ఏ ట్యాక్సిబుల్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను చూడు. ఇప్పుడు అర్బన్లోనే నాకు ఒక అగ్రికల్చర్ ల్యాండే ఉందనుకో. నేను 2 ఇయర్స్ ముందు దేనికి వాడాను, అగ్రికల్చర్ పర్పస్కి వాడా. బట్ ఇప్పుడు గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైర్ చేయట్లే. నేనేం చేశాను, మా ఫ్రెండ్ ఇంకొకటికి నా విల్ఫుల్గా నేను వాడికి సేల్ చేశాను. చూడు, అర్బన్లో ఉన్న ల్యాండ్ అది అగ్రికల్చర్ పర్పస్కి వాడాను. నేనేం చేశాను, నా విల్ఫుల్గా నేను నా ఫ్రెండ్కి అమ్మా. ఇప్పుడు దీని మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలా కట్టకూడదా? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. ఎందుకు కట్టాలి? ఇది కంపల్సరీ ఎక్విజిషన్ కాదు కదా, గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైర్ చేయట్లేదు కదా, నీకు నువ్వు అంతగా నువ్వే వెళ్ళి అమ్ముకుంటున్నావు, అది నీ విల్ఫుల్గా. సో యూ కెనాట్ క్లెయిమ్ 10 సెక్షన్ 37 కింద నువ్వు ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయలేవు. దట్ ఈస్ ద ఎంటైర్ డిస్కషన్. ఓకే, ఇంకంతే. ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఒక కంపెనీకి ఒక అర్బన్లో ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అది గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైర్ చేసుకుంది. దాని మీద దాని మీద వచ్చిన ఇన్కమ్ని నువ్వు ట్యాక్స్ చేస్తావంటే ట్యాక్స్ చేస్తాను. ఎందుకు చేస్తావు? నువ్వు ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ కాదు ఇక్కడ, నువ్వు కంపెనీ కాబట్టి కంపెనీ చేతులు ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. ఇట్ ఈస్ ఎగ్జంప్ట్ అండర్ ఓన్లీ ఇండివిజువల్ ఆర్ హెచ్ఈఎఫ్. ఓకే, నౌ వీ విల్ రీడ్ దిస్ ప్రొవిజన్ చదువుదాం ఒకసారి. ఇది అతుల్ మెటీరియల్లోంచి చదువుతున్నాను నేను. అతుల్ సార్ మెటీరియల్లోంచి లెట్స్ గో. ఇక్కడ మనకి ఏం మాట్లాడుకున్నాం, నార్మల్ కాంపెన్సేషన్ అని ఉంటుంది, లేదా ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్. మళ్ళీ కోర్టులోకి వెళ్ళి కేసు ఎత్తే వాడి మీద నీ కాంపెన్సేషన్ ఎన్హాన్స్ చేశారు, అది ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్. ఓకే, నార్మల్ కాంపెన్సేషన్ ఏంటంట, సేల్ కన్సిడరేషన్ ఏం తీసుకోవాలి, మనకి నార్మల్గా గవర్నమెంట్ ఎంత ఇస్తుందో అది తీసుకో. అది ఎప్పుడు ట్యాక్సిబుల్ ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటున్నాం అది ఫుల్ కాంపెన్సేషన్ రిసీవ్ చేసుకున్నప్పుడు అది ఫుల్ కాంపెన్సేషన్ ఈజ్ ట్యాక్సిబుల్ ఈవెన్ ఇఫ్ పార్ట్ అమౌంట్ ఈజ్ రిసీవ్డ్. ఓకే, ఫుల్ కాంపెన్సేషన్ ఈజ్ ట్యాక్సిబుల్ ఈవెన్ ఇఫ్ పార్ట్ అమౌంట్ ఈజ్ రిసీవ్డ్. నీకు పార్ట్లో వచ్చినా సరే అమౌంట్ నీకు ఫుల్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ విడతలో నీకు ఎంత ఇచ్చారు, 5 lakhs పే చేయాలంటే 2 lakhs లేదంటే ఇక్కడ 3 lakhs రిలీజ్ చేశారు అనుకో, ఆ 3 lakhs రిలీజ్ చేసినప్పుడు ఫుల్ ట్యాక్స్ పే చేసేయాలి. ఆ తర్వాత ఇండెక్స్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్ ఇన్ విచ్ ఎసెట్ ఈజ్ కంపల్సరీలీ ఎక్వైర్డ్. అదే కదా, ట్రాన్స్ఫర్ ఇయర్ డివైడ్ బై ఎక్వైరింగ్ ఇయర్. ఆ ట్రాన్స్ఫరింగ్ ఇయర్ పైన ఏం చేసుకోవాలి, ఎప్పుడైతే కంపల్సరీ ఎక్వైరీ చేరిందో ఆ ఇయర్ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఎన్హాన్సర్ కాంపెన్సేషన్ కూడా సేమ్ అదే. ఎన్హాన్సర్ కాంపెన్సేషన్ ఏదైతే వచ్చిందో దాన్ని సేల్ కన్సిడరేషన్ కింద తీసుకో. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈజ్ ఈక్వల్ టు అందులో లిటిగేషన్ ఎక్స్పెన్సెస్ కూడా నువ్వు మైనస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే డబ్బులు రిసీవ్ చేసుకుంటున్నా అప్పుడే ట్యాక్సిబుల్. ఫైనల్ ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే అది ట్యాక్సిబుల్, నాట్ ఇంటర్మ్ ఆర్డర్. దీన్ని నార్మల్గా ఏం జరుగుతుంది, దీనివల్ల లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్న వస్తుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్న వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్, దీని మీద ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని నువ్వు ఎక్కడ రికార్డ్ చేసుకోవాలి, ఐఎఫ్ఓఎస్లో. దేని మీద, ఎయిదర్ కాంపెన్సేషన్ మీద కానీ ఈ కాంపెన్సేషన్ మీద కానీ లేదంటే ఈ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ మీద కానీ నీకు ఏదైనా ఇంట్రెస్ట్ వస్తే దాన్ని నువ్వు ఐఎఫ్ఓఎస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించుకోవాలి. ఎగ్జంప్షన్ చూడు, సెక్షన్ 1037 ఏం చెప్తుంది, ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్, ఎవరికి, ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ ఫుల్లీ exempt if such land is used for agriculture purpose preceding 2 years before the transfer. ఓకే, ప్రొవిజన్ కూడా అర్థమైపోయింది. నౌ వి విల్ సాల్వ్ వన్ క్వశ్చన్. ఇప్పుడు మనం సాల్వ్ చేసే క్వశ్చన్ ఎక్కడది అంటే, ఇది స్టడీ మెటీరియల్లోంచి ఇల్లుస్ట్రేషన్ 15, 16, 17, 18 స్టడీ మెటీరియల్లోంచి. అతుల్ సార్ మెటీరియల్లోంచి అయితే క్వశ్చన్ నెంబర్ 16. ఓకే, రైట్. ఒక కుమార్ అనే వ్యక్తికి అగ్రికల్చర్ ల్యాండ్ ఉందంట, తన కాస్ట్ 6 lakhs. ఎక్కడుంది, లక్నో అంటే ఏంటి, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్తున్నాడు. ఎప్పుడు కొనుక్కున్నాడు, 2003లో కొనుక్కున్నాడు. అది అగ్రికల్చర్ పర్పస్ వరకు వాడాడట. ఎప్పుడు, 2012 వరకు. అయితే 2012లో గవర్నమెంట్ ఏం చేసింది, కంపల్సరీ ఎక్వైర్ చేసింది ఇది. అది గవర్నమెంట్ ఎంత పే చేసింది మనోడు కాంపెన్సేషన్ కింద, 12 lakhs సెటిల్ చేసింది. ఈ కాంపెన్సేషన్ మనోడు ఇప్పుడు రిసీవ్ చేసుకున్నాడు, 2024లో రిసీవ్ చేసుకున్నాడు, జూలై 24లో. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, మన కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇచ్చాడు, కంప్యూట్ ద క్యాపిటల్ గెయిన్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ కుమార్. చెప్పు, ట్యాక్సిబుల్ అవుతుందా? ఫస్ట్ ఇదేంటి, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్, కుమార్ ఈజ్ అన్ ఇండివిజువల్. బిఫోర్ దట్ పర్పస్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఈ 2003లో కొనుక్కొని 2012 వరకు వాడు ఏం పర్పస్ వాడాడు, అగ్రికల్చర్ పర్పస్. సో ఇది ఏమవుతుంది, యూ కెన్ టేక్ ఎగ్జంప్షన్ అంటారు 1037(2) అనుకుంటాం. రైట్.
సెక్షన్ 1037 కింద నువ్వు ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. 1037 కింద ఎంటర్ క్యాపిటల్ గెయిన్స్ అరైజింగ్ ఆఫ్ కంపల్సరీ ఎక్విజిషన్ విల్ బి ఫుల్లీ ఎగ్జంప్ట్. Nothing is taxable in the hands of Mr. Kumar in the year of receipt of compensation for the assessment year 25-26. అంతే కదా. వీటికి డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి? 24లో. సో 24-25లోనే అసెస్మెంట్ ఇయర్. ఈ అసెస్మెంట్ ఇయర్లో ఏంటి, ఇట్ ఈస్ ఎగ్జంప్టెడ్. అసెస్మెంట్ ఇయర్ 25-26లో ఇట్స్ సారీ 24 కాబట్టి 1st April 24. ఓకే, దీనికి ఇది ప్రీవియస్ ఇయర్ అవుతుంది కదా, ఇది ప్రీవియస్ ఇయర్. దానికి అసెస్మెంట్ ఎప్పుడు అవుతుంది? 25-26 అసెస్మెంట్ ఇయర్. దట్స్ ఇట్. చూడు సరిపోయి. నెక్స్ట్ ఏంటి క్వశ్చన్? Will your answer be different if Mr. Kumar had by his own will sold this land to his friend Mr. Sharma and examine? వాడంతటగా వాడు ఫ్రెండ్కి అమ్ముకుంటే కంపల్సరీ ఎక్విజిషన్ కాదు కదా. అప్పుడు సెక్షన్ 1037 కింద వీడి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయడు. దెన్ హీ హ్యాస్ టు పే ద ట్యాక్స్. అప్పుడు వాడు ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాల్సిందే. అప్పుడు ఏమవుతుంది? వీడికి క్యాపిటల్ గెయిన్స్ అరైజింగ్ ఆన్ సచ్ సేల్ విల్ బి ట్యాక్స్బుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ కుమార్. Next, will your answer be different if Mr. Kumar had not used this land for agriculture activities? మనం ఏం చెప్పాం? ఆడు కంపల్సరీ ఎక్వైర్ చేయక ముందు 2 years వరకు వాడు అగ్రికల్చర్ పర్పస్కి వాడాలి. అప్పుడే వాడు 1037 కింద ఎగ్జంప్షన్ తీసుకోగలడు, లేదంటే లేదు. ఆడు ఇదేం చెప్తున్నాడు? ఒకవేళ అగ్రికల్చర్ యాక్టివిటీస్ వాడకపోతే అప్పుడు ఏం చేస్తావు? కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్బుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ కుమార్. ఏముంది బాబు, నీకు 1037 కింద ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయాలి. యూ హ్యావ్ టు పే. ఇప్పుడు ఎంత తీసుకున్నావు కాంపెన్సేషన్ గవర్నమెంట్ దగ్గర నుంచి? 12 lakhs. ఓకే. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత? 2003లో కొనుక్కున్నావు. ఎంత? 6 lakhs కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. దీనికి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇస్తావా ఇవ్వా? ఎప్పుడు జరిగింది ట్రాన్స్ఫర్? అంటే కంపల్సరీ ఎక్విజిషన్ 2012, అంటే ఆనర్ ఆఫ్ బిఫోర్ 23rd July 24 కన్నా ముందు, కాబట్టి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వాలి. ట్రాన్స్ఫర్ ఇయర్ డివైడెడ్ బై ఎక్వైరింగ్ ఇయర్. ట్రాన్స్ఫర్ ఇయర్ ఎప్పుడు తీసుకోని చెప్పాను? ఎప్పుడైతే కంపల్సరీ ఎక్విజిషన్ జరుగుతుందో దాన్నే ట్రాన్స్ఫర్ ఇయర్ కింద తీసుకోవాలి. ఎప్పుడు జరుగుతుంది? 2012లో కంపల్సరీ ఎక్విజిషన్ జరుగుతుంది. 2012లో ఇండెక్సేషన్ ఎంత ఉంది? 200. ఓకే, 200 డివైడెడ్ బై ఎక్వైరింగ్ ఇయర్. ఇది ఎప్పుడు ఎక్వైర్ చేసుకున్నాడు? 2003లో ఎక్వైర్ చేసుకున్నాడు. ఆ రోజున ఇండెక్సేషన్ 109 డివైడెడ్ బై 109 చేస్తే ఎంత వచ్చింది? సమ్ ఎక్స్ వస్తుంది. దాన్ని తీసేస్తే వచ్చేది క్యాపిటల్ గెయిన్. ఇది ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. 2003లో కొన్నాడు, 2012లో అమ్ముతుందంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో దీని మీద ట్యాక్సేషన్ ఎంత కట్టాలి? సెక్షన్ 112 కింద మనం ఏం చేస్తాం? 12.5% ట్యాక్స్ కట్టాలి. చూడు 16 lakhs ఇంటూ ఎంత వచ్చింది? అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంత. ఓకే, దిస్ ఈజ్ డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 4th పాయింట్. నీ ఆన్సర్ ఏమైనా మారుతుందా? ఇది ఒకవేళ మిస్టర్ కుమార్తో కాకుండా ఏబీసీ లిమిటెడ్ కంపెనీ ఇదైతే ఏం చేస్తావు? అండ్ కాంపెన్సేషన్ ఆన్ కంపల్సరీ ఎక్విజిషన్ వాజ్ రిసీవ్డ్ బై ద కంపెనీ ఎగ్జామిన్. కంపెనీ కంపల్సరీ ఎక్విజిషన్లో రిసీవ్ చేసుకుంటుంది, అప్పుడు నీ ఏం మారుతుంది? అండ్ కాంపెన్సేషన్ ఆన్ కంపల్సరీ ఎక్విజిషన్ వాజ్ రిసీవ్డ్ బై ద కంపెనీ. గవర్నమెంట్ దగ్గర నుంచి మన కంపెనీకి కంపల్సరీ ఎక్విజిషన్లో డబ్బులు వచ్చాయి. ఇప్పుడు దీని మీద ఏమైనా ట్యాక్సిబిలిటీ ఉంటుందంటే ఉంటుంది. ఎవరికి ఎగ్జామ్ చేసాం? ఇండివిజువల్కి హెచ్ఎఫ్ మాత్రమే ఎగ్జామ్ చేసాం. వీడి ఇండివిజువల్ హెచ్ఎఫ్ కాదు కాబట్టి వీడు ట్యాక్సిబుల్ అవుతుంది. అదే చెప్తాం ఆన్సర్. ల్యాండ్ బిలాంగ్స్ టు ఏబీసీ. The provisions of these sections are not attracted and capital gains arising on such compulsory acquisition will be taxable in the hands of ABC Limited. With this topic is completed. ఇలా చిన్న చిన్న టాపిక్స్ కింద బ్రేక్ చేద్దాం. నెక్స్ట్ విల్ గో విత్ అనదర్ టాపిక్. ఓకే, బాయ్.